గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో కొంచెం నిద్ర మబ్బులు ఉండొచ్చు, ఎందుకంటే మార్నింగ్ 5 అవుతుంది. జస్ట్ లేచి అయితే వీడియో షూట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా వీడియో ఏంటనేది మీకు టైటిల్ అండ్ తమిళ చూస్తే అర్థం కావచ్చు. సో ఏం లేదు, మా వదిన అయితే డెలివరీ అయిపోయింది. సో అండ్ ఈ రోజుకు 1 వీక్ అయిపోయింది, డిశ్చార్జ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇది డిశ్చార్జ్ వ్లాగ్ అన్నమాట. సో గల్లాబాయ్ అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మా వదిననే చెప్తుంది మీకు. ఇట్ మీన్స్ కోయిరాల. సో కోయిరాలనే చెప్తుంది గల్లాబాయ్ అని చెప్పేసి. సో మా ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళకి తెలుసు గల్లాబాయ్ అనేది. సో బట్ యూట్యూబ్లో అంత యాక్టివ్లో ఉండరు కాబట్టి సో ఈ బ్లాగ్ అయితే చూడండి, గల్లాబాయ్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంత మార్నింగ్ మేము ఎందుకు లేచి ఇంత మార్నింగ్ ఎందుకు వెళ్తున్నాను అని కూడా వీడియోలో తెలుస్తుంది. సో ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే స్కిప్ చేయకండి. సో ప్రజెంట్ అయితే మేము ఇంట్లో ఉన్నాను. సో స్టార్ట్ అవుతాం, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. సో బ్లాగ్ అయితే చాలా నీట్గా అండ్ మంచిగా తీద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో ఎవరైతే చూస్తున్నారో అందరూ లైక్ చేయండి అండ్ వీడియో అయితే స్కిప్ చేయకండి ప్లీజ్, లాస్ట్ వరకు చూడండి. సో ఎవరైనా కొత్త వాళ్ళ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. సో లేట్ చేయకుండా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఫైనల్లీ స్టార్ట్ అయితే అవుతున్నాం. సో నేను మా అన్న. సో గైస్ ఫైనల్లీ బయటకైతే వచ్చేసాం. సో ఇప్పుడు కార్ తీయడం పెద్ద టాస్క్. సో ఇంత మార్నింగ్ లేచి కొత్త అనిపిస్తుంది మనకైతే. సో కార్ తీద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇదంతా తీయడమే పెద్ద టాస్క్. చలో సో గైస్ ఫైనల్ అయితే తీసేసాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం, లెట్స్ గో. సో గైస్ ఫైనల్ అయితే మనం స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయ్యి కూడా 5 minutes అయింది. ఇంకొక 5 minutesలో రీచ్ అయిపోతాం. అంత పెద్ద డిస్టెన్స్ కూడా కాదు మనకి ఇక్కడ నుంచి హాస్పిటల్ అయితే. సో హాస్పిటల్ కాడికి వెళ్ళాకనైతే సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో అనేది చూడాలి, ఎందుకంటే మార్నింగ్ కదా. సో కొంచెం పేషెంట్స్ ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు, కొంచెం రష్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక అయితే చూద్దాం. మా అంటే 5 minutes అంతే. సో ఆల్మోస్ట్ దేర్ అన్నమాట, లెట్స్ సీ. సో గైస్ హాస్పిటల్కి అయితే వచ్చేసాం. లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి వెళ్ళాక కలిసి అయితే స్టార్ట్ అయిపోదాం. ఏ టైం అవుద్దో ఏమవుద్దో అన్నది తెలియదు. సో ఇప్పుడైతే హాస్పిటల్ బయట ఉన్నాం. సో లోపలికి వెళ్తున్నాం, లెట్స్ సీ. ఇప్పుడే లేస్తుంది. సో హాస్పిటల్కి ఇచ్చాము. చూసే లోపు అయితే ఇక్కడ నిద్ర కొరలు అయ్యప్పు హాయ్ హాయ్. సో కొంచెం నిద్రగా మాకు పోయాక మనం తెలుసుకుందాం గల్లాబాయ్ అని. బయటకి వెళ్తున్నాం హాస్పిటల్ నుంచి. సో గల్లాబాయ్ అనేది కాళ్ళకి వెళ్ళి ఇంకా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, ఎందుకంటే మా కూరలు ఇప్పుడు నిద్ర మొత్తం ఉంది కాబట్టి గట్టిగా మాట్లాడదాం. నా వాయిస్ మీద అనిపిస్తుందని నాకు తెలియదు. సో ఎందుకంటే మేము ఉన్న హాస్పిటల్ కాబట్టి గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. చిరాకు పడుతుంది కదా, చిరాకు అయ్యప్పు. సో ఇప్పుడు కాదు గల్లాబాయ్ మనకు కొంచెం రివీల్ చేస్తే నువ్వు చెప్తే. సో బాయ్ సస్పెన్స్ అన్నమాట, సస్పెన్స్. నేను 10 లెక్క పెడతా. 10 లెక్క పెట్టాను. 21st వరకు అవుదా? మరి 21st మరి లాగేజ్ ఆల్రెడీ మనం రిలీజ్ చెప్పినాం, బట్ వీళ్ళకి తెలుసో తెలియదు ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి. సరే ఒక 3 లెక్క పెడితే చెప్పేసి 21st వేరే ప్లాన్ చేద్దాం అన్న. సో 3, 2, 1 చెప్పు. బాయ్. సో ఇట్స్ బాయ్ అన్నమాట. సో ప్రజెంట్ కిందికి వెళ్తున్నాం. కిందికి వెళ్ళాక ఇంకొంచెం మాట్లాడుకుందాం, ఎందుకు ఇంత మార్నింగ్ ఎందుకు వెళ్ళాం అనేది చూడండి. లైక్ చేయండి, లైక్ సో ఫస్ట్ అయితే లైక్ చేయండి. మేము కూడా వీడియో చేయలేదు. సో ఇప్పటి నుంచి ఉంటాయి వీడియోస్. ఏమంటా నిజంగా మెయిన్ క్యారెక్టర్. సో ఇప్పటి నుంచి మళ్ళీ వీడియోస్ వస్తాయి. ఈసారి ఇంక కొంచెం డిఫరెంట్ వస్తాయి కంటెంట్స్ కదా. ఐఎమ్ బ్యాక్. సో లెట్స్ గో. సో గైస్ ఫైనల్లీ బయటకి అయితే వచ్చేస్తాం. సో ఇప్పుడు నేను ఫాస్ట్గా వెళ్ళేసి కార్ తీసుకురావాలి. సో లెట్ మీ గో. గైస్ మన వాళ్ళు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో మనం ఫాస్ట్గా వెళ్ళేసి అయితే పికప్ చేసుకుంటాం, లెట్స్ గో. సో గైస్ ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం. సో కూరలు అయితే కూర్చుంది. సో మన బుడ్డోడు అయితే ముందే కూర్చుంటాడట, ముందే కాంపిటీషన్ స్టార్ట్. సో మా అందీపు ఆంటీ అన్న వాళ్ళ నాన్నమ్మ ఉంది, మా అన్న ఉన్నాడు. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. చలో లెట్స్ గో. అండ్ ఏదో సెంటిమెంట్ ఉంటుంది. సో కొబ్బరికాయ సంథింగ్ కొట్టేది ఉంది. సో అది కూడా కొట్టాలి, కొట్టాక స్టార్ట్ అయిపోదాం. సో గైస్ ఫైనల్లీ కార్ అయితే బయటకు వచ్చింది. సో నా కొబ్బరికాయ సెంటిమెంట్ అన్నమాట. సో గైస్ ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం. సో ఇంటికి వెళ్ళేసాక కలుద్దాం. సో ముంగట అందీపైన ఆంటీ వస్తున్నారు. సో మన పక్క పొంటి కోయిరాల అండ్ బుడ్డోడు ఉన్నాడు. సో లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోదాం.
ఫైనల్ ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సో దిగేసి పైకి వెళ్ళాలి. సో 2 floors అదొక పెద్ద టాస్క్ మీన్స్ విచ్ ఇస్ కొంచెం కష్టం అని చెప్పేసి సో మీదికి వెళ్ళాలి. సో మళ్ళీ ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టాలన్నమాట. సో అమ్మ కొడుతుంది, ఎవరు కొడుతుందో నాకు తెలియదు, బట్ కొబ్బరికాయ అయితే కొట్టాలి ఖచ్చితంగా. గైస్ ఇక ఫైనల్ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇంటి ముందున్నాం. సో గైస్ ఫైనల్లీ ఇంటికి తెచ్చేసాం. సో ఇప్పుడు ఏంటి ప్రోగ్రామ్, మేము స్నానం చేయాలి ఖచ్చితంగా, అంతే నవేనా? సో ఇప్పుడు స్నానం చేసి బుడ్డోమని చేస్తాడా? చేయాలా బుడ్డోడు? ఇప్పుడు ఎవరు చేపిస్తారు బుడ్డానికి? ఇప్పుడు అమ్మమ్మ చేపిస్తుందా? అమ్మమ్మ. సో ఇప్పుడు బుడ్డోడు అండ్ కొయ్యలకైతే స్నానం అన్నమాట. ఫైనల్లీ అన్నమాట ఇది హౌస్. సో గైస్ డ్రాప్ వేసేసాను. సో మీదికి వెళ్ళాం. సో స్నానం వేయాలంట. సో దానికి టైం పడుతుంది. సో అప్పుడు ఇంటికి వెళ్తున్నాం. సో కార్ ఇంటికాడ పార్క్ వేసేసి నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం వేసేసి అయితే మళ్ళీ ఇక్కడికి వస్తే అక్కడ నుంచి మనం బ్లాగ్ కంటిన్యూ అయితే ఇప్పుడు చూసిన వాళ్ళైతే ప్లీజ్ అందరూ అయితే లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తూ ఉంటే కొంచెం రీచ్ పెరుగుతుంది. ఇప్పటివరకు అయితే మాకు రీచ్ అయితే అంత పుష్ కాలేదు. సో ఓప్ ఈ వీడియోతో పుష్ అయిద్దేమో. సో ఎవరైనా కొత్త వాళ్ళ సంబంధం లైక్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి ప్లీజ్. అండ్ ఏదైనా చేంజెస్ కావాలంటే ఇందులో కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి మేము నెక్స్ట్ వీడియోస్లో రెక్టిఫై చేస్తాం. సో ఓప్ మీరు లైక్ చేశారనుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను. ఇంటికి స్టార్ట్ అయిపోయి ఫ్రెష్ అప్ చేసి వీళ్ళు కాల్ చేసినప్పుడు నేను వస్తున్నాను. దాని తర్వాత మనం ఫుడ్ని చూపించడం కానివ్వండి. సో ఖచ్చితంగా లైక్ అయితే వేయండి. ఓకే, మరి చెప్తున్నాను అనుకోకండి. సో లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోతాం. ఫైనల్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళు కాల్ చేసినప్పుడు అయితే అక్కడికి వెళ్ళిపోతాను. సో అప్పటిలోపు అక్కడ స్నానం చేయడం అవన్నీ అయిపోతాయి. సో గైస్ ఫైనల్లీ వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో ఇంటికాడ నుంచి. సో ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. లే ఫోన్ చేసినా కూడా లేవలే. వావ్, హలో హలో. అప్పుడు వస్తే అప్పుడు వండుకొనే ఉంటావు, ఇప్పుడు వస్తే ఇప్పుడు వండుకొనే ఉంటావు, మొత్తం వండుకొనేనా? ఇక వాళ్ళ అమ్మనే వండుకున్నది, ఇక మా డాడీ వండుకోడా? లేవు ఈ వీడియో మాకు పెద్ద వీడియో బ్లాగులు లేవని మేము అనుకుంటుంటే మంచిగా బ్లాగ్ తీద్దామంటే వండుకుంటుంది. అయ్యప్పో అవును, నీ ప్రెగ్నెన్సీ ఎట్లా కలిసిందా? 7 days. దాని గురించి ఒక వీడియో ఇద్దామా? 7 daysది 7 days కష్టాలు అని చెప్పేసి ఒక వీడియో మొత్తం నువ్వే చెప్పాలి. అందులో నీకు ఎప్పుడు ఒప్పుకుంటుందో చెప్పప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, నాదొక వీడియో. లేవు. సో గైస్ లేచాక కలుద్దాం. సో గైస్ దిస్ ఈస్ బుడ్డోడు. ఫేస్ రివ్యూ కోసం ఇంకొంచెం వెయిట్ చేయాలి. దానికి ఇంకా స్పెషల్ వీడియో ఉంటుంది. ఏమంటావు? అండ్ దీని తర్వాత ఇంకొక వ్లాగ్ ఏంటిది కొయ్యరాలో చెప్పు. కొంచెం గట్టిగా చెప్తావా? ప్రెగ్నెన్సీ పోస్ట్ పార్టం వీడియో అంటే రివ్యూ అన్నమాట. మూవీ ఛానల్ రివ్యూ లెక్క మా వదినే ప్రెగ్నెన్సీ రివ్యూ చెప్తుంది. సో నేను ఇంటర్వ్యూ ప్రెగ్నెన్సీ అన్నా నేను. ప్రెగ్నెన్సీ రివ్యూ పోస్ట్ మార్టం ఏంటండి? పోస్ట్ పార్ట్ వ్లాగ్. నువ్వు అంతసేపు వాళ్ళ చెప్తే అదే మరి నాకు తెలియదు. ఓకే సార్, ఒక వీడియో వస్తుంది. దిస్ ఇస్ బుడ్డోడు, దిస్ ఇస్ కోయిరాల, అండ్ ఇది వ్లాగ్. సో ఇప్పటి నుంచి మళ్ళీ వ్లాగ్స్ ఏమంటావు అవుతాయా? గెట్ స్టార్ట్. యా, సో వ్లాగ్ స్టార్ట్ అయితే మన అందీపేడు ఉన్నాడు. సో అందీపేడు కింద మెన్షన్ చేస్తే ఫాలో కొట్టేయండి. అండ్
ఈ రోజుకి ఇది వ్లాగ్. సో బుడ్డని ఫేస్ రివీల్ మళ్ళీ అదొక వ్లాగ్ వస్తుంది. అండ్ పోస్ట్ డెలివరీ అను డెలివరీకి సంబంధించిన మా కొయిరలా ఎక్స్పీరియన్స్ అదొక వ్లాగ్ కూడా వస్తుంది. అంటే వీళ్ళ కష్టాలు ఏంటి అన్నది నాకు కూడా తెలియదు, అందుకు కూడా తెలియదు. సో వ్లాగ్లో మేము చూసి మేము తెలుసుకుంటాం, మీరు తెలుసుకోండి. సో ఈ రోజుకి ఇది వ్లాగ్. సో చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.